దేశంలోకెల్లా చిరంజీవియే ఫస్ట్. కంగ్రాట్స్ బాస్, హిప్ హిప్ హుర్రే, క్లాప్స్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. చిరంజీవి ఫస్ట్ ప్లేస్. మరేమనుకున్నారు? మెగాస్టార్ అంటే కాదంటే కుమ్ముడే. మరి ఏమనుకుంటారో. అరే రే రే, అలా తెల్లమొహం వేస్తారేంటి? షాక్ తిన్నట్ట ఫీలింగ్ ఏమిటి? చెబుతా. తను ఫస్ట్ అనగానే ఏదేదో ఊహించుకునేరు సుమా. ప్రజారాజ్యాన్ని అమ్మేసుకున్నాక ఆయన చేసిందేమిటి? ఆయన చేసిన నయాపైసా మంచి పనేంటో చెప్పు మేడం అని ప్రశ్నిస్తారేమో. నెవర్, ఛాన్సే లేదు. ఎందుకంటే చెప్పడానికి ఏమీ లేదు కనుక. ఓ పురంధరేశ్వరి, ఓ కావూరి తరహాలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి లాంగ్ జంప్ చేయలేదు. సంతోషించండి అంటారా? అబ్బే, తాను కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కాబట్టి అలా తమాయించుకున్నాడేమో. అందుకేగా పీసీసీ ఇస్తానంటే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి నాకొద్దు పో అంటున్నాడు. మరి సినిమాలు టీవీ షోలు ఏమైపోవాలి? ఈ వయసు వచ్చాక ఇంకా సంపాదనేనా? కాస్త ప్రజలకు ఏమైనా ఉపయోగపడచ్చుగా. తనని ఈ స్థాయికి తెచ్చిన జనానికి కాస్తైనా ఆ జీవితాన్ని వెచ్చించొచ్చుగా అంటారా? అది చెప్పుకుందాం. ఇంతకీ చిరంజీవి ఫస్ట్ ప్లేస్ ఎందులోనంటారా? రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరు తనే. దేశంలోకెల్లా మొదటి పేరు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓటర్ల జాబితా విడుదల చేస్తే అందులో మొట్టమొదటి నామధేయం ఇదే. ముందు రాజ్యసభ సభ్యులతో స్టార్ట్ అవుతుంది ఈ జాబితా. అందులో అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా పేర్లుంటాయి. ఇంకే ఏపీ రాజ్యసభ చిరంజీవి. అది ఆయన గారి విశిష్టత. అదే ఆ తొలి స్థానాన్ని కట్టబెట్టిన అర్హత. అంతే, మరేమనుకున్నారు? తన ప్రమేయం లేకుండానే తనకి ఆ వీర విశిష్ట ఘనతలు దక్కుతున్నాయన్నమాట. తుస్ ఇంతేనా? ఇంకా ఏదైనా విషయంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడేమో అనుకున్నామని నిట్టూరుస్తున్నారా? ఓ పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా కూడా తాను పనిచేయడం లేదు. ఈ 3 ఏళ్లలో ఎన్నెన్నో ఏపీ సమస్యలు. ఒక్కటంటే ఒక్క విషయంలో చిరంజీవి అనే క్యారెక్టర్ ఏపీ రాజకీయ తెరపై కనిపించలేదు, వినిపించలేదు. ఇంకేముంటాయి తను ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టడానికి? 2016 బడ్జెట్ సమావేశాల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు పోవడమే దాదాపు మానేశాడు అనుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత ఆయన హాజరు శాతం 7% కూడా దాటలేదు. అయితే అంతకుముందు ఏదో గొప్పగా ఉందని కాదు. హాజరు విషయంలో జాతీయ సగటు 78%, రాష్ట్ర సగటు 77% ఉంటే చిరంజీవి 35% మాత్రమే. ప్రతి రాజ్యసభ సభ్యుడు సగటున 288 ప్రశ్నలు అడిగితే మన మెగాస్టార్ అడిగిన ప్రశ్నలు ఎన్నో తెలుసా? ఏమీ లేవు. నిజంగా ఏమీ లేవు. అసలు ఆయనకు సమస్యలు అనేవే కనిపించవు. అన్నీ అంత పాజిటివ్గా తీసుకుంటాడు. చాలండి. ఆయన మొత్తం మీద పాల్గొన్న చర్చలు 2. సగటున ఒక్కొక్కరు 68.2% చర్చల్లో పాల్గొంటే తాను పాల్గొన్నది 2. ఒకటి రాష్ట్ర విభజనకు సంబంధించి, అది తప్పలేదు. రెండోది ఏమిటో తెలుసా? షాక్ తినకండి. మిజోరాంలో హిందీ టీచర్ల సమస్యపై చర్చ. సో మొత్తానికి ఒక రాజకీయవేత్తగా చిరంజీవి అట్టర్ ఫ్లాప్. ప్రజారాజ్యం వ్యవస్థాపకుడిగా అనంతరం ఎన్నికల్లో చతికిలపడి కాంగ్రెస్కి ఇచ్చేసి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న చిరంజీవి తొలి ఓటర్గా మాత్రం ఫస్ట్. శభాష్ బాసు. అయితే చిరంజీవి ఎంపీ సీటును అడ్డం పెట్టుకుని అడ్డగోలు అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అవినీతి వ్యవహారాలు, కాంట్రాక్ట్లో వేలు పెట్టడం లేదు కదా. హానికరం కాని రాజకీయవేత్త. అందుకు మనము అభినందించవచ్చు అంటున్నారు.